దానివల్ల ఆగింది అని చెప్తున్నారు. మళ్ళీ కాలువ కోసం ఇంకోటి సార్ 150 మీటర్స్ ఉంది సార్ కాలువ అది రాసుకొని రెక్టిఫై చేయొచ్చు. అర్థమైందా? కాదమ్మా ఒకటి, ఈమె రేపు వస్తుంది, రేపు ఆమె పని చేయాలి. అట్లా ఆర్థిక సాయము గవర్నమెంట్ నుంచి ఏమి ఉండదమ్మా. తల్లికి వందనం తప్పితే ఏముండదు. తల్లికి వందనము ఎట్లా ఇస్తా ఉన్నామో ఆ తల్లికి వందనం వస్తుంది. మేడం అన్ని నెరవేరుస్తున్నాడు. రేపు ఏం చేయాలి? కార్పొరేషన్ ఏం చేయాలా? ఎవరికి అది అందరికి కాకుండా అందరికి చెప్పు. హైట్ ఎందుకు లేపినారు అంటున్నారు. ఉంటే పాత వదిలేయండి. పాత రామాయణం మనకు అవసరం లేదు. ఓకే, కొత్త ప్రకారం రూల్ ప్రకారం మీరు కట్టుకుంటున్నారు లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నీ కట్టుకుంటున్నారు. మాకు నీళ్లు పోవాలా, కాలువలు పోవాలా, ఏది ఆగకూడదు, మాకు అన్నీ కావాలా, ఎట్లా వస్తాయి చెప్పు? అన్నీ మనం చదువుకున్న వాళ్ళమన్నా కాస్తన్నా వైజ్గా బిహేవ్ చేయాలి. అట్లా కాదు సార్. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఎంక్రోచ్ ద ప్రాపర్టీ, కార్పొరేషన్ ప్రాపర్టీ. అంతే, సింపుల్. ఒక ఎంప్లాయీని పని చేయనీకోకుండా మీరు ఆపుతూ ఉంటే ఎట్లా? మనము ఈ సమాజానికి చేసే సేవ ఏంటంటే సమాజంలో ఉన్న పరిస్థితులను సరిగ్గా ఉంచడమే. మీరు ఈడికి వచ్చారు, ఆ పక్కోడు ఇంకో 4 అడుగులు ముందుకు వస్తాడు, ఆ పక్కోడు వాళ్ళు వచ్చారు కదా నేను ఇంకా ముందుకు పోతాను. రోడ్డు బ్లాక్ చేసేసుకోండి. ఎందుకు? రోడ్డే మూసేసుకోండి, కలిపేసుకోండి, కథం క్లోజ్, ఇట్స్ ఫైన్. అట్ట కుదరదు సార్. మీరు చెప్పండి రోడ్లు వేస్తాం, మీరు చెప్పండి కాలువలు వేస్తాం, మీరు చెప్పండి ఎలక్ట్రికల్ లైన్లు ఇస్తాం. అంతేగాని మీరు సిస్టమ్ని ఫెయిల్యూర్ చేస్తే మీతో పాటు నడచాలంటే ఎట్లయితుంది? మేకింగ్ ద సిస్టమ్ ఫెయిల్యూర్. మీకు ప్రాబ్లం వచ్చిన రోజు మీరు వస్తారు, దట్ ఎంప్లాయీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఎ మనీ, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మీరు మొత్తం సమాజాన్ని ఇబ్బంది పెడతా ఉంటారు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. హౌ కెన్ యూ ఎంక్రోచ్ 4 feet? రోడ్డు మంది కాదు కదా సార్. సెట్ బ్యాక్ అక్కడ ఉంది పిల్లర్ అని బోర్డు ఇక్కడ కట్టాడు సార్. ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా మనం పర్మిషన్ తీసుకోవాలి. అంత మాత్రం మీకు చదువుకున్నారు కదా. అంటే ఆయన పార్కింగ్ అని చెప్తే పార్కింగ్ లో ఆయన కన్స్ట్రక్షన్ కట్టేసి మీరు అలౌ చేస్తారు. పర్మిషన్ లేకుండా కట్టుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఓన్లీ ఫీజు ఎగ్జామ్షన్ ఉంటుంది వాళ్ళకి, అంతే. పర్మిషన్ చర్చికైనా కలెక్టర్ ఇస్తారు, మనం కూడా కాదు. అర్థమైంది. నేను అదే చెప్పిన, జీవో సర్కులర్లు చదువుకుని యాక్ట్ చదువుకోకుండా అని చెప్పేసి ఫస్ట్ నీకు నాలెడ్జ్ లేకుండా తీసేసి ప్రతి ఒక్క ప్లానింగ్ వాళ్ళు అనేది ఎంత హారిబుల్ ఉన్నారంటే సిస్టంలో ప్లానింగ్ వాళ్ళు కంప్లీట్ గా కొలాప్స్ చేస్తున్నారు సమాజాన్ని. సంవత్సరాల పొడుగు ఇక్కడ చాలా మంది జనావాసాలు కాలువలతో కరెంటు లైన్లతో ఉండాలి. ఆపేసినారు. మనం కూడా పర్మిషన్ తీసుకోకుండా హోటల్ కట్టన్నాడు, ఆపేసినారు. కార్పొరేషన్ వాళ్ళు వెళ్ళి రాకేష్ ఆపినట్టున్నారు. ఎందుకు ఆపినారు? అక్కడ ఆపినారు కదండి. చెక్ చేస్తే కాదు చెక్ చేస్తే మీరు ఆపినారా? కార్నర్ ప్లాట్ ఎందుకు ఆపారు? అక్కడ ఇక్కడ ఎందుకు అలౌ చేశారు?
ఎందుకు వస్తుందండి దృష్టికి? మనం సైట్ విజిట్ చేస్తే దృష్టికి వస్తుంది. మనం సైట్ విజిట్ చేయము, వాళ్ళేమో లోపల లోపల అండర్స్టాండింగ్ లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాట్ ఈస్ స్టాపింగ్ యూ? అసలు పర్మిషన్ లేకుండా ఒక బిల్డింగ్ కడుతున్నారంటేనే ఇట్స్ ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్. ఏం చేయగలుగుతాము? వీధోడు ఒక సెంట్ లో ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆడపోయి మొత్తం కొట్టండి వెళ్ళేసేసేసి. పిల్లలకు అమ్మఒడి ఎందుకు పోలేదంటావు? ఇది ఆధార్ కార్డు ఇక్కడ ఎవరు పిల్లలు? ఫోటో కాలేదు. మ్యాపింగ్ అంటే కంప్యూటర్ లో ఉండే మీ డీటెయిల్స్ లో అతను వచ్చి మీ దాంట్లో ఉన్నాడు. అతను ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నాడు కదా జీతము. పోలీస్ ఆయన ప్రభుత్వం నుంచి కదా జీతం వస్తుంది. కానీ దాంట్లో మ్యాపింగ్ లో దాన్ని చెప్పుకున్నాడు కదా, జగన్ అన్నకు వచ్చిన వాలంటీర్లు నీ అన్ని తీసుకొచ్చి నీ దాంట్లో వేసినారు. వాళ్ళు వేసినారు. సో అది కంప్యూటర్ లో మార్చడానికి రాదు. మీరు ఎవరైనా తీసుకొని ఫోటో అందరూ ఎస్ఐస్ అందరూ కూర్చొని ఒకటి చెబితే జేసీబీ పంపిస్తాం, మాలేరియా సెక్షన్ పంపిస్తాం. మనం ఈ డ్రైన్ కనుక క్లీన్ చేస్తే అవన్నీ కూడా వచ్చి దీంట్లో పడతాయి. ఈ హైట్ ఉండే వరకు అవి వెనక్కి తనకు మీరు మనం అక్కడ ఎంత చేసినా ఇక్కడ చేస్తే ఎక్కడి నుంచి డిస్కషన్ ఒక రౌండ్, వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మండే రోజు మండే పెట్టిన తర్వాత మనోళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బూత్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, నగర కమిటీ వాళ్ళు అందరూ ఈ నీట్ టు బి వాళ్ళతో పాటు ఉండి కంప్లీట్ గా ఇది చేసేసారు. మనం వచ్చాము, వెళ్ళాము, పని జరిగింది. ఎక్కడ దాకా మిషనరీ వస్తుందో ఆ మిషనరీ అప్లై చేయండి. ఎక్కడ మీరు కూడా ఒక మైక్ పెట్టి పెట్టాలా, దీంట్లో చెత్త వేద్దని చెప్పి ప్లీజ్. ఈరోజు ఆగస్టు 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమము పండుగల కడప నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. వృద్ధ మహిళల దగ్గరికి, ఒంటరి మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు పింఛన్లు ఇచ్చి, అలాగనే ఈ ఏరియాలో అశోక్ నగర్లో ఉండే స్థానిక సమస్యలను కూడా చూసుకుంటూ వాటి పరిష్కారాలు దిశగా పని చేస్తూ ముందుకెళ్తున్నాము. ఈరోజు ఈ యొక్క పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కార్పొరేషన్ సంబంధించిన అధికారులు, కమిషనర్ గారు కానీ, అడిషనల్ కమిషనర్ గారు కానీ, సచివాలయ సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ వర్కర్స్ కానీ, అలాగనే హౌసింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కానీ అందరినీ తీసుకొని ఒక పగడ్బందీగా వచ్చి ఎక్కడ సమస్యలు అక్కడ అదే నిమిషంలో సాల్వ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంలో పనిచేస్తున్నాం కడపలో. ఈ దినము మా మీడియా సోదరుడు శేఖర్ నా దగ్గరికి ఇక్కడ ఒక కాలువ ఉంది, బైపాస్ దగ్గర నుంచి వెళ్తా ఉంది అక్క, దాన్ని క్లీన్ చేయాలని చెప్పేసి ఒక 4 రోజుల క్రితం నాకు వచ్చి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమము అదే పనిగా శేఖర్ కోసం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. వచ్చి ఈ కాలువను కూడా పరిశీలించడం జరిగింది. కమిషనర్ గారితో మాట్లాడి రేపు సోమవారం నుంచి కాలువని బైపాస్ కానించి లాస్ట్ వరకు కంప్లీట్గా క్లీనింగ్ ప్రోగ్రాము, సిల్ట్ క్లీనింగ్ ప్రోగ్రాము, అలాగనే మలేరియా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకొచ్చేసి కంప్లీట్గా క్లీన్ చేస్తాము. అలాగనే మొత్తం రేపటి నుంచి అశోక్ నగర్లో గ్యాంగ్ వర్క్ పెట్టి ఈ యొక్క కాలువలు, మురికి కాలువలు అన్నీ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టినాము. మేము గెలిచినప్పటి నుంచి ఎక్కడ పోయేసి డోర్ టు డోర్ విజిట్ చేసినా కూడా అక్కడున్న సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కార దిశగా పనిచేస్తున్నామని
నియోజకవర్గ ప్రజలకందరికీ తెలియజేస్తూ ఉన్నాము. మాతో అధికారులు ఇంకా బాగా సహకరిస్తే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతాము. మేము అధికారులు పనిచేయడం ఒక ఎత్తు అయితే ప్రజలు మాతో సహకరించాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళకి 100% వాళ్ళ బాధ్యత ఉంది. ఈరోజు నేను కాలువలు క్లీన్ చేస్తాను, అలాగనే రేపు సిల్ట్ క్లీన్ చేయిస్తాను. ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత ప్రజల మీద ఉంది. ఇదే నేను రిపీటెడ్గా కోరుకుంటా ఉన్నాను. మేము ఎన్ని చేసినా ఎన్ని పెట్టినా కూడా మా యొక్క శక్తినంతా మేము వాడడానికి సిద్ధంగా ఉన్నాము. దాంతోపాటు మీరు కూడా కొంచెం అవేర్నెస్తో వచ్చేసి ఈ కాలువలలో డ్రై వేస్ట్ వేయడం కానీ, కాలువలు పూడిపోయే విధంగా ప్రవర్తించడం కానీ, దాంట్లో చెత్తలు వేయడం కానీ చేస్తే నేను కాదు కదా, ఆ భగవంతుడు వచ్చినా కూడా ఏ విధమైన సొల్యూషన్ ఇవ్వలేరు కడప నగరానికి. కాబట్టి మీరు మా అంత బాధ్యతగా ముందుకు వస్తేనే దీన్ని మనం మేనేజ్ చేసుకోగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. అది గ్రూప్ 10 సి బిల్లు హోల్లో పెట్టేస్తారు. అది 10 మంది గ్రూప్ ఒకరు పట్టుకుంటే ఏమవుతుంది? 10 మంది కడితే ఒకటి మేడం, అది ఆన్లైన్లో చూపిస్తానని చెప్పి వీళ్ళకి డిఫాల్టర్ అయినా కాదు. బ్యాంకులో మనం నిక్కిరానా ఇంకా